ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ పువ్వును అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ గడ్డి చూసారా ఎలా సాగుతుంది అది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను నా లక్ష్మణ్ తవ్విన దుంపలు అయితే ఇవన్నమాట. ఈ ఆవులన్నీ కూడాను ఇలా కిందకైతే దించాము. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను ఉదయాన్నే బయలుదేరి వెళ్తాను అనమాట. 5వ రోజు ఈరోజు తోట పని అయితే చేద్దాము. టైం వచ్చి ఉదయం 6:20 అయితే అవుతుంది. సో నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసాను, ఇంకా తోటకైతే బయలుదేరాను. సూర్యుడు కూడా చూడండి ఇప్పుడు ఇంకా పైగా అయితే వస్తున్నాడు. అలా కొండ పైన అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ చూసారా, నిన్నంతా కూడా వర్షం రావడం వలన వెనకాల ఈ లోయ అంతా కూడా ఏ విధంగా అయిందో. ఆ పొగ మంచులు అంటది అనేది మీకు కనిపిస్తుండొచ్చు. ఇలా చూసారు కదా ఏ విధంగా ఉందో వెనకాలంతా కూడాను. ఇప్పుడు ఈ ఘాట్ అయితే దిగుతున్నాను నేను, కింద లోయ. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఈ ఘాట్ అనేది చూపించాను కదా, అదే ఘాట్ అనమాట. ఇప్పుడైతే దిగుతున్నాను. కాస్త ఎర్లీగానే బయలుదేరాం కదా, ఎంతవరకు పని చేస్తాము, ఎంత పెద్దది చేస్తాము అనేది చూద్దాం. మరి ఈరోజు ఎలాగుంటుంది అనేది కెమెరా కాస్త అయితే చూడడానికి అవ్వట్లేదు, భయం వేస్తుంది. కిందనొచ్చి ఈ వాటర్ లా కొద్దిగా దిగుడుంది కదా, దిగెళ్తున్నప్పుడు జారి పడిపోతున్నాయి అనేసి. నాకు ఇక్కడ పువ్వులు అయితే కనిపించాయి, టచ్ మీనట్టున్నాయి కదా, ఆ మొక్కలు వచ్చిన పువ్వులు అనమాట. చాలా మంచిగా కనిపిస్తున్నాయి, పింక్ కలర్లో వైట్ కలర్లో అనమాట. మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగుందంటే చాలా మంచిగా ఉంది. ఇది మంచిగా పువ్వులు అయితే పూసినాయి, చాలా బాగున్నాయి. ఇలా ముట్టుకుంటే చాలు ఇంకా ముడుచుకొని పోతాయి ఇవి. చూద్దాం ఒకసారి. ఇవన్నమాట ఈ మొక్కలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ పువ్వును అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా కలర్ఫుల్గా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఈ పువ్వులని ఎక్కడ వాడతారనేది కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. చూసారా, చాలా మంచిగా ఉంది చూస్తుంటే మాత్రం. ఇక్కడైతే ఆకాకరకాయ మొక్క అయితే ఉంది, ఇక్కడ కాయలు అయితే లేవు. చూసారు, ఇదిగో ఆకులు అయితే ఇలా ఉన్నాయి. కాయలు అయితే వెతికాను కానీ ఇక్కడ కనిపించలేదన్నమాట. ఉంటే చూపిద్దాం అనుకున్నాను కానీ. ఈ పొలంలో వచ్చి వరి అయితే నాటారు. కిందన ఒక పొలం అయితే ఉంటుంది చూడండి. ఈ నీరంతా అలానే పోతుంది అనమాట, మీరు వెనకాల చూస్తుండొచ్చు. ఇక్కడ వచ్చి సామలు అయితే వేశారనమాట. సామలు తర్వాతనేమొచ్చి అక్కడక్కడ ఈ రాగులు కూడా కలిపారు, కనిపిస్తున్నాయి మీకు. ఇదనమాట అది. అక్కడి నుంచి ఇంకా గుమ్మడి పాదులు అయితే వేసినారు మా వాళ్ళు. వెనకాల అక్కడ అరటి చెట్టు కూడా ఉంటుంది. సో ఇదనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే బొబ్బర్లు ఉంటాయి కదా, అలసందులు, అవన్నమాట. ఇక్కడ చూడండి అలసంది యొక్క పువ్వు అయితే ఏ విధంగా ఉందో. ఇందాక చూసిన పువ్వు కంటే ఇది లైట్గానే ఉంది. ఇందాకది నాకైతే బాగా నచ్చింది. ఇది కొద్దిగా ఇదిగా ఉందన్నమాట. చిన్న చిన్నగా ఇంకా ఈ యొక్క అలసందులు అయితే వచ్చినాయి చూడండి, కాడలు ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఇవి కొద్దిగా ముదిరిన తర్వాత ఇంకా అలసందుల కింద మారుతాయి. ఒక తీగలాగా వచ్చి ఈ విధంగా అయితే వస్తాయి. ఇక్కడైతే పువ్వులు రెండు దగ్గర ఉన్నాయి. ఇది ఒక పువ్వు చూడండి, వాటర్ వచ్చే విధంగా కనిపిస్తుంది. అక్కడ వాటర్ కాదు అది, ఇదనమాట. ఇక్కడ ఒక పువ్వు అవుతుంది, ఇది బాగుంది. ఇక్కడే తర్వాతనేమంచి బొస్తరు పిక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏదో ఈగలనేది వచ్చింది, ఇది కుట్టిందంటే మాత్రం మామూలుగా ఉంటుంది మంట. ఇక్కడ చూడండి, ఇదిగో గొర్రెపోతు కొమ్ముల్లా ఉన్నాయి, ఇవి బాగున్నాయి కదా రెండు. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి, చాలా బాగుంది. ఇలా పైగా అయితే వెళ్దాము. ఇక్కడంతా కూడా ఇలాగా ఇవే వేస్తున్నారు అనమాట, ఈ అలసందులు. అక్కడ గుమ్మడి పాద అయితే వేస్తున్నారు మంచిగా. ఇక్కడ ఒక పువ్వు అయితే వచ్చింది చూడండి. ఈరోజు ఎక్కువగా పువ్వులు అయితే కనిపిస్తున్నాయి. చూసారా పువ్వు ఏ విధంగా కనిపిస్తుందో. అక్కడ మధ్యలో ఏదో ఈగ లాంటిది కూడా తిరుగుతుంది, అక్కడ పుప్పొడి లాంటిది తీసుకుంటుంది. కందిరి గది చూసారు ఎలా ఉందో. కొంత దూరం వెళ్తే మన తోట అయితే వస్తుంది. అక్కడే ఈరోజు మన పని అయితే చేస్తాం. ఇంకా లాస్ట్ వీడియోలో ఇదంతా చేసాం కదా, కిందకి ఇలా శుభ్రం చేసాం కదా. ఇక్కడి నుంచి పట్టింది ఇప్పుడు ఇలా పైకి అనమాట. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. కెమెరా ఒక దగ్గర సెట్ చేసి ఇంకా ఈ వరకు అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు. ఫ్రెండ్స్, గ్లౌజెస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న కలుపు అయితే తీసేద్దాం ఈరోజు. ఈ గడ్డి చూసారా ఎలా సాగుతుంది, అది తీస్తుంటే కూడా రావట్లేదు, తెగిపోతుంది అనమాట ఇది. అమ్మో బాబోయ్, చాలామంది కూడాను గడ్డి మందు అయితే కొట్టండి కొట్టండి అనేసి అన్నారు. మా వాళ్ళు ఎవరు కూడా వాడట్లేదు. ఎందుకు ఇంకా నేల పాడైపోద్ది అన్నట్టుగా అని చెప్పేసి ఇంకా ఎవరు కూడాను గడ్డి మందు అయితే వాడట్లేదు అనమాట. ఒకవేళ తర్వాత కాపీకి మళ్ళీ ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పేసి ఎవరు కూడా వాడట్లేదు.
రోజంతా పని చేస్తే కాస్త జరుగుద్ది. ఉదయం పూట వచ్చి చేస్తే మాత్రం ఈ పని అయితే ఎక్కువ రోజులు పడుతుంది. నెల రోజులు కాదు కదా, ఇంకా 2-3 నెలలు కూడా పడుతుంది. సో వీలైనంత అయితే చూడాలి. మరి నాకైతే వీడియో తీయడం, ఎడిట్ చేయడం, అదే రోజు ఇంకా అప్లోడ్ చేయడం అవన్నీ చేస్తున్నాను కదా, దానివలన ఇంకా టైం అయితే అవుతుందన్నమాట. మధ్యాహ్నం పూట కూడా రాలేకపోతున్నాను. అదే ఇక్కడ పని కూడా ఉండిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇలానే ఇంకా ఈరోజు పని అయితే చేద్దాము. తర్వాత మీకు లాస్ట్లో ఎంతవరకు పని చేసినట్టు అనేది, ఎంత పని చేశాను ఈ ఉదయం అనేది మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు వచ్చి ఇంత అయితే చేశాను. మీరు కిందన చూస్తుండొచ్చు, చూసారు అది. సో ఇదనమాట, కిందన రెడ్ కలర్ది ఒక గుడ్డ అయితే కనిపిస్తుంటుంది మీకు మధ్యలో, అక్కడి నుంచి పట్టింది ఇలా పైకి అన్నమాట. ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు టైం వచ్చి 8:45 అయితే అవుతుంది. చూద్దాం మరి, కొంతవరకు చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరుదాం. అక్కడ వరకు ఉందన్నమాట. ఈ కిందకి ఇటు పక్క శుభ్రం చేయాలి. ఇదంతా కూడా మా వాళ్ళు ఎవరో వచ్చారు, ఇక్కడ చెట్టు అయితే పడగొట్టారు చూడండి, పెద్ద చెట్టు ఇది. అలా అదిగో ఆ పైన కూడా ఇంకో చెట్టు అయితే పడగొట్టుతున్నారు. ఈ కొమ్మలు అయితే మొక్కలకైతే అదిమేస్తున్నాయి, అవి తీసేయాలి. ఫ్రెండ్స్ చివరిగా చిన్నదైతే ఉంది, ఇది చేసి ఇంకా బయలుదేరుతాను. టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది అనమాట. ఎర్లీగా వచ్చాను, బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిన టైం చూస్తేనేమో వెళ్ళిపోదాం అనేసి 9:10 అయితే అవుతుందన్నమాట. సో ఇదైతే తీసాక ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాం. తినేసి మరలా రావాలి. తీసిన గడ్డంతా కూడా కిందకైతే పెట్టేస్తున్నాను, ఒక్క దగ్గర కూడాడుతున్నాను. ఇది తీస్తున్నప్పుడు ఏంటంటే మట్టి అయితే కంట్లోకి పడిపోతుంది ఒక్కొక్కసారి తుల్లిపోయి. సో ఫ్రెండ్స్ ఉదయం వచ్చాన్న ఈరోజు ఇదంతా కూడా పని అయితే చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా వెనకాల, ఇదనమాట. ఇలా చేసాను. ఇంకా చేయాల్సింది అయితే చాలానే ఉంది. ఇందులో ఒక 30 వంతు కూడా చేయలేదన్నమాట. ఆ చివరి వరకు ఉంది. రేపటికి వస్తే కొద్దిగా దిందనమాట ఈ పైకి. ఇది తర్వాత అయినా చేసుకోవచ్చు. రేపటి నుంచి ఇంకా పట్టింది, ఇంకా అలా చేసుకుంటూ పోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ గడ్డ అయితే ఉంది, దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాను. తీసినవన్నీ కూడా ఇలా అక్కడక్కడైతే పెడుతున్నాను కుప్పలుగా. ఇక్కడైతే చూడండి చాలా పెద్ద కుప్పను వచ్చింది. అదనమాట. ఈ నరికేసిన కొమ్మలన్నీ కూడా అవతల పక్క అయితే పెట్టాను. ఆ పై అయితే ఉన్నాయి, రేపటికి వస్తావని కూడా తీసేయాలి. ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి తినేసి ఇంకా తోటకే రావాలన్నమాట ఈరోజు. ఫ్రెండ్స్ తోట నుండి వచ్చిన తర్వాత స్నానం చేస్తేనే రెడీ అయిపోయాను అనమాట. ఆ ఫ్రెషప్ అయిన తర్వాత మన్య వాళ్ళు వచ్చి అనంతగిరి వెళ్ళారనమాట ఆ సెంటర్కి. మా వదినకి ఈకేవైసీ అయితే అవ్వలేదు, ఈ జాబ్ కార్డులు ఉన్నాయి కదా వాటివి అనమాట. సో అది ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికి అంటే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడైతే నేను తింటున్నాను. ఇది వచ్చి ఈరోజు కందిపప్పు అయితే చేస్తున్నారు. తినేసి ఇంకా ఆవులకి అయితే వెళ్ళమన్నాడు. నేనైతే ఇంకా వీడియో ఉంది కదా ఈరోజు, ఇంకా తోటకి వెళ్ళేసి చేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం చేసి ఎడిట్ చేద్దామని అనుకున్నాను. కాకుంటే ఆవులకి మనుషులు లేరు, వెళ్ళు మనిషి అన్నాడు అనమాట. ఇది తినేసిన తర్వాత నేను ఇంకా ఆవులకి అయితే వెళ్తాను. తినేసి ఇంకా వెళ్ళాలి. ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత ఆవులు అయితే విడిచిపెట్టి ఇంకా కొండపైకి అయితే తీసుకెళ్తున్నాము. ఈరోజు ఎక్కడికి తీసుకెళ్తున్నాము ఏంటనేది మీకు అయితే చూపిస్తాను. ఈరోజు మన లక్ష్మణ్ తర్వాత చిన్నారావు కూడా వస్తున్నాడు, అక్కడ ఉండొచ్చు. ఇది ఇక్కడ ఉన్నాడు చూసారు, అదనమాట. చేతులు కడుక్కుంటున్నాడు అక్కడ. ఈ ఆవులు అయితే ఈరోజు కొండపైకి తీసుకెళ్దాము. వర్షాలు కూడా పడుతున్నాయి. వర్షం వచ్చిందంటే ఈరోజు ఇంకా పండగే. చూస్తే నాకు గొడుగు కూడా తీసుకురాలేదు, చిన్నది తారపల్లాంది ఉందన్నమాట లోపల. గొడుగు ఎక్కడ ఉందో కనిపించలేదు, వెతికాను నేను. మాది ఒకటి ఉంది కానీ అది మొత్తం కారిపోతుంది, ఇంకా తీసుకెళ్ళిన వేస్ట్ అని చెప్పేసి రైన్ కోట్ లాంటిది ఉంటుంది కదా, అదైతే నాది పట్టుకొని వస్తున్నాను అనమాట. గణేష్ వాళ్ళ నాన్న తర్వాతనే ఉంచి మన లక్ష్మణ్. ఈరోజు గణేష్ అయితే రాలేదు, నిన్నెల్లుండాడు. ఈ ఆవులన్నీ కూడాను ఇలా కిందకైతే దించాము. ఫ్రెండ్స్ ఆవులు తీసుకొచ్చిన తర్వాత ఒక అరగంట సేపు మేమైతే కూర్చున్నాము. మధ్యాహ్నానికి ఆకలిస్తుంది అని చెప్పేసి లక్ష్మణ్ బావ అయితే దుంపలు అయితే తవ్వుదాం బావ అని అన్నాడు. దుంపలు అయితే ఇప్పుడు తవ్వుతున్నాం అనమాట. సగం తవ్వేసాము. ఇక్కడైతే కొన్ని దుంపలు అయితే ఉన్నాయి చూడండి, నేను తవ్వినవి ఇదనమాట. ఇక్కడైతే తవ్వాను. ఈ దుంపలంతా కూడా ఏంటంటే చూసారు, అది అక్కడ తెల్ల కనిపిస్తుంటుంది, తిన్నగా మీదకి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇది కూడా వచ్చింది ఇక్కడ నుంచి ఇలా మీదకి వెళ్తుంది. ఇక్కడైతే కొన్ని దుంప ముక్కలు అయితే తీసాను, కొన్ని ముక్కలు ఇవైతే తవ్వాను ఇక్కడ. లక్ష్మణ్ బావ అయితే ఇంకా కిందకైతే తవ్వుతున్నాడు. ఆడ దగ్గరికి వెళ్దాం పదండి. ఎక్కైతే రావట్లేదు,
చిన్న చిన్నగా అవుతున్నాయి. ఇది ఇక్కడ కూడా నేనే తవ్వాను అనమాట. ఇది ఇక్కడ కూడా నవ్వట్లేదు. ఇక్కడ తీసిన ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇవి. బాబా దిగట్లేదు, అసలు దిగట్లేదా? పైకి వెళ్ళిపోతున్నాయి, కిందకి దిగితే మనకు పెద్ద కిందకి రావట్లేదు కదా. అదే పెద్దది వస్తుండింది బా. ఇది లాస్ట్లో వచ్చి చిన్నది అయిపోయింది. ఇది బాగానే దిగుతుండింది కానీ ఇంత పెద్ద వస్తే చాలు మనకు. వేరే దగ్గర వెళ్ళిపోదాం, అటుకాసి వెళ్దాం పదా. అటు వెళ్దాం. అస్సలు దిగట్లేదు. మీద పక్క కూడా నేను తవ్వాను కానీ అక్కడ పైకి వెళ్తున్నాయి బా. కింద కూర్చొని పోయాక ఇంకా మరి ఏం చేసినాం, పెయింట్ మొత్తం పాడైపోయింది మొత్తం. మరి ఇలాంటి దుంపలు తీసేటప్పుడు ఇలాగ బురద అయిపోతాయి. మరి కొన్ని తీసుకెళ్ళేసి కిందకి ఇచ్చేసి మన వాళ్ళకి అటుకాసి వెళ్దాము. ఓకే, వెళ్దాం బా. ఫ్రెండ్స్, ఆ పైనుండి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని దుంపలు అయితే తవ్వాము. ఒక 2 తీగలు చూసాము. ఒకసారి చూపిస్తాను చూడండి. చిన్నగా వచ్చేవి, ఇంకా తీయలేదు. ఇక్కడ గోతి దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకొకటి చూడండి, ఇది ఒకటి. ఇక్కడ బామర్ది మంచిగా సున్నం పూసినట్టుగా తెల్లగా చేసి ఒక సైడ్. అది అక్కడిది, ఇక్కడ చల్లసేపు. ఇది ఇక్కడ ఉంది. ఇదిగో దాని మొదలు. దీని మొదలు వచ్చి ఇక్కడ రాయి తీస్తే పోయినట్టుంది. అదిగో ఇదిగో దీనిదనమాట. ఇదిగో పెద్ద రాయి ఉండింది, తీసేటప్పటికి ఇంకా తెగిపోయింది. ఇది తర్వాత పాతేద్దాము. ఒకసారి దుంప అయితే తీద్దాం, ఎంత పెద్దది వస్తుందో. వస్తుంది బా, జాగ్రత్త బా. ఈరోజు ఇంకెలాగుంటుందో బా, వర్షం వస్తుంది. సూచనలు ఉన్నాయి కానీ మరి దిగుతుంది, ఎన్ టైం దిగుతుందో మరి. నిన్న కూడా చూసే కదా ఎలాగ వచ్చింది వర్షం. ఇక్కడ తిరిగిపోయింది. ఇది అంతా ఇక్కడ ఇసుకే. ఇంత పెద్ద దుంప అయితే ఉండదు లోపల. చిన్న ఉండే కదా బా. ఈ రాయి ఇరిపేసింది బా. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పొడుస్తుంది చూడండి. ఇది ఇటుకాసి కూడా దుంపే ఉంది. నేను దుంప లేదనుకున్నా. ఇది వేర్లు చేసింది ఇక్కడ, అంటే పిల్లకలు. అందుకని చిన్నది దిగింది బా, లేకపోతే ఒక్కటైతే పెద్దది రావాల్సిందేమో. ఒకసారి తీసుద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన తర్వాత 3 పిలకలు అయితే చేసింది. చూస్తుండొచ్చు మీరు. ఇదొకటి. ఇక్కడైతే చిన్నగా చూడండి. ఇదిగా అయిపోయింది. పొడుస్తుడు మావాడు. ఇంత పెద్దగా దిగట్లేదు బా. ఏం చేస్తాం బా, సరిపోతాయి ఈరోజు. ఇది ఇక్కడ సరిపోతాయి బా మనకు. ఇక్కడ తవ్వినవి అయితే ఇవన్నమాట. ఈ దుంపలు అయితే తవ్వాము ఇక్కడ. అదే చాలు బా. చేతులు మొత్తం చూడండి ఎలాగైపోయాయి మాకు. ఇది చాలా వర్షం పడుతుంది కదా బా, అందుకనే కర్రీ అయిపోయాయి. మనం నొప్పి పెట్టేస్తున్నాయి బా. గోర్ల లోపలికి తీసుకెళ్ళిపోయింది నాకు. ఇక్కడ బాగా నొప్పి పెడుతున్నాయి నాకైతే. అయిపోయిందా? అయిపోయింది బా. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను నా లక్ష్మణ్ తవ్విన దుంపలు అయితే ఇవన్నమాట. ఆకులు అయితే తీసుకున్నాము. ఇవైతే తీసుకెళ్ళి ఇంకా కాల్చుకొని తిందాం కదా బా. కాల్చుకొని తిందాం బా. పైకి అయితే వెళ్దాం రండి. ఇంకా అక్కడ తీసుకెళ్ళాక మంచిగా కాల్చుకొని తిని, ఇంకా ఆవులు వస్తే పట్టుకొని ఇంకా ఊరికైతే తీసుకెళ్దాం రండి. తీసురా బా, కత్తులు అవన్నీ కూడా తీసుకొస్తాను బా. ఓకే బా, తీసురా. దుంపలు తవ్వేసామునా, కాల్చుకొని తిందామనేసి దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ బాబాయ్ వచ్చి కర్రలు అయితే పెట్టాడు చేసి. ఒకసారి చూడండి, ఇదన్నమాట. ఏమైంది చెప్పు తర్వాత. అగ్గి పెట్టలేదు, అగ్గి ఉండాలి కదా అగ్గి పెట్టడానికి. అగ్గి పెట్టింది కానీ పుల్లలు లేవు లోపల. అందులో పుల్లలు లేవు, ఉన్నవి 2 వచ్చి అవి పాడైపోయాయి అనమాట. వర్షానికి తడిచిపోయి ఇదైపోయి అదొకటే ఉంది. మా పరిస్థితి చూడాలి. ఇదిగో బాబాయ్ తీసుకొచ్చండి ఇక్కడ. ఆ దుంపలు అయితే మంచిగా ఈ రాయి పైన ఆరబెడుతున్నాడు అనమాట. గణేష్ వాళ్ళ నాన్న మంచిగా అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి అంతా కూడా తీస్తున్నాడు. కర్రలు చేసి కూర్చున్నాము. చిన్నరావుకి ఫోన్ చేసాను, చిన్నరావు దగ్గర కూడా లేదంట. ఇంకొక మల్లుడు ఉన్నాడు, ఆడికి ఫోన్ చేస్తే ఆడి దగ్గర కూడా లేదట. మొత్తానికే కామ్గా అయిపోయాం. ఇంకొకడు ఊరి నుంచి బయలుదేరుతున్నాడు అన్నాడు. ఆడ మళ్ళీ తీసుకొస్తాడో లేకుంటే లేదండి, చూడాలి మరి. ఈరోజు వచ్చిన బాధ ఇది మాది. ఏం చేయలేము. ఇంకా ఆడొచ్చేంత వరకు ఇలా కూర్చొని ఉండాలి. ఒకవేళ ఈ మధ్యలో వర్షం ఏదైనా పడిందంటే ఇంకా మా పరిస్థితి అయిపోయినట్టు. ఇంకా ఈరోజు కాల్చలేం బా. అప్పుడు కాల్చలేం. ఇవన్నీ కూడా నీకు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, అంతే కదా బా. అంతే బా. అదనమాట ఈరోజు పరిస్థితి అయితే ఇలా మారిపోయింది. చూస్తున్నారా, ఈ మధ్యలో ఒక ఊరు అయితే ఉంటుంది. ఇది రేగం అనేసి ఊరు అనమాట. ఇది వెనకాల కొండలు అయితే మంచిగా కనిపించేవి, కానీ ఈరోజు మబ్బుగా ఉంది, ఏం కనిపించట్లేదు. ఇటుపక్క కొండలు కూడాను అలానే ఉన్నాయి. ఇదిగో మావాడైతే ఇప్పుడే తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడే ఇంకా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి, ఇంకా పడుతున్నాయి.
చేసేవా మంట పెడదాం బా. కనిపిస్తున్నాయి లేదు కానీ మీకు చినుకులు అయితే పడుతున్నాయి లైట్గా. ఇదిగో బావ అయితే తీసుకొచ్చిన వెంటనే ఇంకా మంట అయితే పెట్టడానికి చూస్తున్నాడు. అయిపోయింది, అది చచ్చిపోయింది బా, చచ్చిపోయింది లేదు చూడండి. ఇదిగో బావ షర్ట్ పైన అయితే ఇలా చినుకులు అయితే పడి ఉన్నాయి. వెలిగించేవా, ఇంకా చూడాలి మరి వర్షం ఇంకా పెద్దది అవుతే ఇంకా అంతే సంగతి. ఇంకా ఫ్రెండ్స్ మంట అయితే వెలిగింది, దుంపలు అయితే అందులో వేస్తున్నాం అనమాట. నిప్పుల్లో కాకుండా ఇలా మంట వస్తున్నప్పుడు వేసేలు పైన వేసాను బాబాయ్. నా కాలు కాలిపోయింది నాది, తీసే బాబాయ్. నిప్పులు అయితే కిందకు వచ్చిండే, చెప్పులు వేసుకోలేదు, కాలిపోయింది నా కాలు అయితే, తెల్లగా అయిపోయింది ఇక్కడ. ఇది ఇవంతా అలా ఉడకడానికి దగ్గరికి ఒక 30 నుంచి 40 నిమిషాలు అయితే పట్టవచ్చు. ఆ నిప్పులు అనేవి అంత లేవు కదా, మంట అనేది కొద్దిగా స్లోగానే అవుతాయి. వర్షాలు పడుతున్నాయి, దాంతోపాటుగా నీళ్ళు అయితే ఉంటాయి, టైం అనేది పడుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే దుంపలు అయితే కాలుతుంటాయి. ఇంత కర్రలు చేస్తున్నప్పుడు మేమైతే ఇక్కడ ఇవి చూసాం అనమాట. కిందనే ఉన్నాయి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇవన్నమాట, వీటిని తెలుగులో ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మేమైతే కొర్రు జొన్న అనేసి అంటాం. కొర్రు అంటే కోడి అదనమాట మా కొండ భాషలో. ఇక్కడ చూడండి ఇవైతే ఇలా వచ్చున్నాయి. ఇవి ఎక్కువగా ఇవి అడవి పక్షులు కానీ అడవి జంతువులు కానీ తింటుంటాయి. ఇలా పండిన తర్వాత ఇలా ఎర్రగా వస్తాయి అనమాట. ఇదైతే పూర్తిగా పండలేదు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఒకటి పండు ఉంది బా ఇక్కడ. అవును, ఇది కింద ఒకటి ఉంది బా. అది చిన్నది. నేను ఎక్కడ కానీ చూశాను బా, విజయనగరం వెళ్ళినప్పుడు, విజయనగరం కాదు ఎస్కోట వెళ్తున్నప్పుడు ఇలాంటి మొక్కలు కనిపించాయి. అవి ఈ మొక్కలు కావనుకుంటా, పెద్దగా ఒక తోటలాగా వేసి ఉన్నారు. సో వాటితో ఏం చేస్తారనేది కామెంట్ చేయండి. ఈ మొక్కలు అయితే కావు అవి. ఇక్కడైతే వచ్చింది, ఇది మొత్తం ఇదైపోయింది బా, పండిపోయింది, లారిపోయింది. మంట అయితే సరిగా రావట్లేదు. లక్ష్మణ్ బావ వచ్చి గాలి అయితే పడుతున్నాడు ఇక్కడ. ఈ ముందు ముందు కూడా పట్టుబా, కొద్దిగా దుంపేటి కిందకు వస్తుంది. అలాగ పెట్టుబా. ఇక్కడ దుంపలు అయితే కాలేయి అనమాట. ఇవైతే దించేసుకుంటున్నాం. ఇది చూడు బాబా, ఇది కాలిందేనా? ఇది కొన్ని అయితే కర్రీగా తయారైపోయేవి. కర్రీగా చిన్న చిన్నవన్నీ కూడాను మాడిపోయి కదా బామ్మరిది, మాడిపోయి కనిపించట్లేదు అవి. మంట వెలగదనుకున్నాం కానీ మంచి. ఇదిగో బాబా, ఇది ఒకటి మంచిగా తయారైంది. ఇది మసి బొగ్గు, ఇది కర్రీ అయిపోయింది. చిన్నారావుకి తర్వాత మల్లుడికి ఫోన్ చేసి రమ్మన్నాము. వాళ్ళకి చెప్తేనే మంచి అబ్బా రాలే, మేము దూరంలో ఉన్నాం, తినేయండి అనేసి అన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండు, కానీ వాళ్ళు రావట్లేదు. చిన్నారావు చల్ల శివార్ని ఉన్నాడు, పైకట్టు కనిపించాడు. తీసుకురావాలంటే మంచి కాలు సినిమా అనేసి అన్నాడు. ఆ కాలు సినిమా అంటే మంచి అబ్బద్దు తినండి అనేసి అన్నాడు చిన్నారావు. సో మేమే కాలు సినిమా ఇలా తింటున్నాము. అంత కర్రీగా ఉన్నాయి కదా అలాంటివి తింటున్నారు అనేసి అంటే తింటున్నాం, మరి తప్పదు, ఇంకా అలవాటు. ఇంకా అప్పటి నుంచి మాకైతే అలవాటే. మా అమ్మ నాన్న అలా చేసి ఇచ్చారు, తినేవాళ్ళము. ఇప్పుడు కూడా అలానే తింటున్నాం అనమాట. కొన్నిసార్లు అయితే ఉడకబెట్టి తినేవాళ్ళము. ఎక్కడ బాబాయ్, కిందకైనా రండి. ఫ్రెండ్స్ తీసుకొచ్చిన దుంపలు అయితే ఇక్కడ పెట్టాము. బావ అయితే ఇంకా చూస్తున్నాడు. చూస్తున్నాను బా, మంచి కాళ్ళు ఉన్నట్టున్నాయి. నేనైతే మొదటిసారి పెద్దదే తీసుకున్నాను. ఇలా తీసిన తర్వాత కొద్దిగా బాగా మాడిపోయి ఉన్నాయి కదా, ఇలాగ రాయి దగ్గర ఇలాగ రాయాలి. సగం పోతుంది, పోయిన తర్వాత మళ్ళీ గోరుతోనే తీయాలన్నమాట. మా బాబాయ్ అయితే తినేస్తున్నాడు. ఎలాగుంది బాబాయ్ అది? మంచిగా ఖాళీ ఉంది. ఒకసారి చూడండి ఏ విధంగా కాలిందో, చాలా మంచిగా వచ్చింది. అది పిండి పిండిగా కాలింది. అది నాకు కాలంది వచ్చింది బా. ఇది కాలేదా? నీకేదో మొదలు లాంటిది తీసుకొని ఉంటా, స్టార్టింగ్ అనుకుంటా. అది ఉడకలేదు. వేరే తీసుకోబా. అమ్మ ఇది లోపల ఇది వాటరా? అదేంటలా ఉంది? పాడైపోయింది కదా అది. పాడైపోయింది. దుంపల్లో కూడా పాడైపోతున్నాయా? రాయి పైన రాసి రాసి నా దుంపని ఇలా తయారు చేసేది. ఇదిగా ఇలా ఇదంతా తింటామంటే తినము. లోపలిది ఇలా ఇప్పేసాక లోపల ఇక గుజ్జు లాంటి ఉంటుంది కదా, అదైతే తింటాం అనమాట. ఇలా అలా వచ్చింది కదా, ఇలాగా మంచిగా ఉడికింది బా. ఇది మంచిగా ఉడుకుంది. అవునా? ఇది బా వర్షాలు పడుతుంది సార్, మంచిగా ఉడుకుతుంది కదా. బాగా టేస్ట్ ఉంది. బాగున్నాయి కదా బాబాయ్? మంచి టేస్ట్గా ఉన్నది. మంచి ఉడికింది వచ్చింది నాకైతే. ఏం చూసేసుకోబా. మన చిన్నారా వాళ్ళు కూడా వచ్చుంటే బాగున్నాం. వద్దాన్ని చిన్నాడు కాల్సింది వంట. ఇవన్నీ తినేసాక ఇంకా మావులు అయితే ఇలా కిందకైతే వెళ్ళున్నాయి.
కొన్ని మేకలు వచ్చి అవతల పక్క వెళ్ళిపోయాయి అనమాట. కొన్ని కిందకి శబ్దం అయితే చేస్తున్నాయి. ఇటు తినేసిన తర్వాత ఇలా దిగేసి ఇంకా అలాగా ఆవులన్నీ కూడా ఎక్కించుకుంటూ పైకి అయితే తీసుకురావాలి. వెళ్దాం ఇంకా తినేసి కరండి. మేము వచ్చి ఇప్పుడు ఆవులు అయితే కిందకు ఉన్నాయి కదా, ఆవులన్నీ కూడాను పైకి తీసుకెళ్దామనేసి బయలుదేరాము, వెళ్తున్నాము. దుంపలన్నీ కూడా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము, ఇంకా బయలుదేరామన్నమాట. టైం కూడా అయిపోయింది బా. టైం కూడా ఎంత అవుతుంది బా ఇప్పుడు? 3:30. మనం ఆవులు పైకి తీసుకెళ్లేసరికి 4:30 అయిపోద్ది. ఇంకా అయిపోద్ది. కిందనే తీసుకొచ్చున్నాం కదా. అవును, చాలా దూరంలో ఉన్నాం మనం. రండి ఈరోజు కిందకి వెళ్ళేసి ఆవులన్నీ కూడా పైకి ఎక్కించి తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, నేను వెళ్ళిన సైడ్ అయితే ఆవులు అయితే లేవన్నమాట. ఆ కింద నుంచి పైకి ఎక్కొచ్చేసరికి నాకు ఇంకా చెమటలు పట్టేసే పుల్లుగా చూస్తుండొచ్చేది, బట్టలన్నీ కూడా తడిసిపోయేలాగా. సో ఇదన్నమాట, ఆవులు అయితే ఇలా కిందకైతే ఉన్నాయి. మా బాబాయ్, లక్ష్మణ్, మా తమ్ముడు వాళ్ళందరూ కూడా ఈ కింద నుంచి వస్తున్నారు ఇలాగా. ఇటుక సావులు అయితే లేవు ఇవి. వెనకాల నీళ్ళుగా కనిపిస్తుండొచ్చు మీకు, ఆ వెనకాల కొండలు అయితే ఉంటాయి, అవి ఏం కనిపించదు. ఆవుల దగ్గరికి అయితే వెళ్దాము, అక్కడ ఎన్ని ఉన్నాయని లేవని చూడాలి ఇప్పుడు. ఆవుల కంటే మేకలు అయితే ముందు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఆవులు అయితే. ఈ కింద నుంచి తీసుకొస్తున్నారు లక్ష్మణ్, మా తమ్ముడు, మా బాబాయ్. టైం ఇప్పుడు 4:30 అయితే అవుతుంది. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకా 5-5:30 అయిపోద్ది అనమాట. మా ఆవులు అయితే ఇంకా ఊరి దగ్గరికి అయితే తీసుకొస్తాము. ముందర అయితే వెళ్తున్నాయి, ఒకసారి చూడండి. ఇవన్నమాట ఇక్కడ ఉన్నాయి, చూడండి ఇలా ఉన్నాయి. ఈ వంప అయితే తిరుగుతున్నాయి ఇవి చక్కగా, ఇలా వెళ్తున్నాయి అన్నీ కూడాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మేము దుంపలు అయితే తవ్వుతామనేసి అనుకోలేదన్నమాట. ఆల్రెడీ ముందు నుంచి ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాయి కదా కాపు మొక్కలకి, సో దానివల్ల ఇంకా తవ్వాలనుకోలేదు. అయినా బామ్మర్ది అయితే ఇంకా దుంపలు అయితే తవ్వుదాం బాలే అనేసి అన్నాడు. సరేలే అనేసి ఇంకా మనల్ని కూడా చూపించినట్టుగా ఉంటుంది, ఆవులకు వచ్చినాం కదా అని చెప్పేసి ఇంకా దుంపలు అయితే తవ్వామన్నమాట. చూసారు కదా వీడియో, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో ముందుకుంటాం. మదర్ సెలవు. బాయ్ ఫ్రెండ్స్.